హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా కాలం అయిపోయింది కదా. ఈ రోజున ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవి 1/2 కేజీ కాయలండి. ఇవి కావాల్సినవి కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడరు, కొంచెం చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టి అది తీసుకున్న వగ్గు, లేకపోతే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు మనం. కదా చింతపండు అయితే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇవి ఫ్రై చేసుకోవాలండి, కొంచెం సిమ్లో పెట్టి. ఇక కాయ ఇలా అంటే మనకి ఇలా వచ్చి ఇలా ఉండాలండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కలుపుకునే విధానం చూపిస్తాను. ఇంగువ నూనె పోసుకోవచ్చు, లేక వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసి అదైనా కలుపుకోవచ్చు. కాకపోతే నేను ఇంగువ నూనె వేస్తానండి. ఇప్పుడు కలిపే విధానం చూపిస్తాను మీకు. ఇవి ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ కలర్లో వచ్చి బాగుంటాయి అన్నమాట, మాడకూడదు. ఇవి కావాల్సిన పదార్థాలు చూపించాను కదండి. ఇప్పుడు కలపడం చూపిస్తాను. తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు మనం. అందులో కొంచెం ముందర ఉప్పు వేసుకుందాం. ఉప్పు పడుతుందండి. కారం 1/2 కేజీ కాయకు 1 గిన్నెడు. ఇంకా తినేవాళ్ళు కొంచెం కారం తినాలి ఇంకా ఉంటే పిండి కావాలంటే కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి చేసిన పొడి అండి ఇది. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకుని తీసుకున్నాం కదండి, ఆ చింతపండు ఇది కూడా వేస్తున్నాను. మెత్తటిది, జల్లెళ్ళలో పెట్టి తీస్తే చక్కగా తొడాలు అవి రాకుండా చాలా నీట్గా వస్తుందండి. ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయలు పచ్చివి మిక్సీ పట్టుకుని కలుపుకోవచ్చు, కానీ నేను ఇంగువ నూనె మాత్రమే పోస్తున్నానండి. మీ ఆప్షన్ అది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్కలకి తగ్గ పిండి. ఇప్పుడు ఇంగువ నూనె ఆవుర్చుకోవడమే లేట్ అండి, కలపడం చాలా ఈజీ. ఇంగువ నూనె కాచిపోసిందండి. ఇంగువ బాగా వేడి, జీడి ఇంగువ మాది, అది ఇంగువ వేసాను. చాలా సింపుల్ అండి, చేసి విధానం చెప్పాను కదా. ఉసిరికాయలు వేయించుకుని ఒక పక్కన పెట్టుకుని ఇవన్నీ రెడీ చేసుకుని ఇలా కలిపేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇంకా మనకి పిండి ఇంకా చాలా ఎక్కువ కావాలి, అన్నంలో కలుపుకోవాలంటే ఇంకో 1/2 కప్పు కారం, ఇంకో కొంచెం ఉప్పు అలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కానీ దీనికి ఇది సరిపోతుంది, ఊరి బాగుంటుంది. ఒక 3 డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్నవి చూపిస్తూ ఉంటాను, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. ఓకేనా, బాయ్. ఇది ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అన్నంలోకి చాలా బాగుంటుంది, నెయ్యి వేసుకుని తింటేను. చాలా సింపుల్ అండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు ఉడికించి వేస్తే కనుక మీకు నిలవ ఉంటుందండి. నిమ్మకాయ కంటే చింతపండు వేసుకుంటే నిలవ ఉంటుంది అన్నమాట. మనకి ఉప్పు సరిపడా వేసుకుంటే ఏదైనా ఉప్పు పాడవకుండా ఉంటుంది అన్నమాట. అదే రేపటికి ఆయిల్ బాగా తేరి చాలా బాగా కనిపిస్తుందండి. ఓకేనండి, బాయ్.